పిల్లల్లో జ్వరం పిల్లల్లో వచ్చినప్పుడు తల్లిదండ్రులు చాలా యాంగ్జియస్గా ఫీల్ అవ్వడం జరుగుతుంది. జ్వరం అనేది మిత్రువా శత్రువా? జ్వరం ఒక మిత్రువే. ఎందుకంటే మన శరీరంలోకి క్రిములు ప్రవేశించినప్పుడు మన శరీరంలో ఉన్న వ్యాధి నిరోధక వ్యవస్థ వాటిపై పోరాటం చేసే క్రమంలో ఒక మార్పే జ్వరం. నా పేరు డాక్టర్ ఓబులేసు, చిన్నపిల్లల వైద్య నిపుణులు, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈ జ్వరం ఎందుకు ఉపయోగకరం అంటే మన శరీరంలో యొక్క క్రిములు పెరగకుండా ఆపడానికి, ఈ జబ్బు యొక్క కాలపరిమితి తగ్గించుటకు, మన శరీరంలో ఈ క్రిములపై పోరాడడానికి కావాల్సినటువంటి తెల్ల రక్త కణాలు పెరిగి ఆ క్రిములను చంపడానికి ఎండోటాక్సిన్స్ అనే రిలీజ్ అవుతాయి ఈ బ్యాక్టీరియా నుంచి. వాటిని తగ్గించుటకు మరియు టీ సెల్స్ అనేవి కూడా మన శరీరంలోని యొక్క రక్షక భటులు ఈ డబ్ల్యూబీసీని అన్నింటినీ క్రిములపై పోరాటం చేయడానికి. చిన్నపిల్లల్లో జ్వరం ఎవరిలో ఇబ్బందికరంగా మారుతుంది అంటే 3 నెలలు వయసులోపు ఉన్న పిల్లలు, ఫిబ్రిల్ కన్వల్షన్స్, ఫీవర్తో పాటు జ్వరం వచ్చిన పిల్లలు, ఇంకోటి చాలా తక్కువ బరువుతో ఉన్న పిల్లలు, మాల్నరిష్డ్ చైల్డ్స్, ఇంకా ఈ జ్వరం అనేది వారంకు దాటి వస్తుంది కానీ కారణం ఏంటో తెలియకుండా రావడం, ఇంకోటి జ్వరం యొక్క తీవ్రత 104 డిగ్రీ ఫారెన్హీట్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు, ఇంకోటి పిల్లల్లో వచ్చే జ్వరంతో పాటు వచ్చే కొన్ని రకమైనటువంటి లక్షణాలు ఉంటే వెంటనే మనం చిన్నపిల్లల వైద్య నిపుణులు సందర్శించాల్సి ఉంటుంటాం. పిల్లల్లో మత్తుగా ఉండడం, జ్వరం వచ్చినప్పుడు మత్తు, పాలు దాకపోవుట, ఆహారం తినకపోవుట, విపరీతమైన వాంతులు, మూత్రం పోయకపోవుట, విరేచనాలు విపరీతంగా అవుట, ఈ లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే పిల్లలు డిహైడ్రేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా డాక్టర్ గారిని సంప్రదించవలసి ఉంటుంది. పిల్లల్లో జ్వరం వచ్చినప్పుడు ఏమేమి చేయాలి? ఒకటి, హైడ్రేషన్ చేయాలి. అంటే జ్వరం వలన పిల్లల్లో శరీరంలో ఉండే నీరు ఎక్కువగా వెళ్ళిపోతుంది. దానికోసం హైడ్రేషన్, ఎక్కువగా ద్రవ పదార్థాలు తాగించవలసి ఉంటుంది. నెక్స్ట్, ఈ జ్వరం సంబంధించిన సిరప్, టానిక్ వేయాల్సి ఉంటుంది. పారాసెటమాల్ తగు డోస్ పరిమాణంలో బరువు తగ్గట్టుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి, సాధారణంగా తల్లిదండ్రులు అడిగే క్వశ్చన్ ఏంటంటే, తల వేడిగా ఉంది, గరంగా ఉంది, ఒళ్ళంతా చల్లగా ఉంది, అది జ్వరమా అని. తల వేడిగా ఉన్నంత మాత్రం మనం జ్వరం అని చెప్పలేము. అప్పుడు డిజిటల్ థర్మోమీటర్తో మెజర్ చేసినట్లయితే చంకలో పెట్టి 99.5 డిగ్రీ కానీ అంతకన్నా ఎక్కువగా ఉంటే జ్వరం ఉన్నట్టు గుర్తించవచ్చు. ఇంకోటి, జ్వరం సిరప్ వేసిన 1 అవర్ తర్వాత కూడా జ్వరం తగ్గలేదు, ఏం చేయాలి? చాలామంది జ్వరం తగ్గకపోతే వెంటనే జ్వరం టానిక్ మళ్ళీ ఇంకో డోస్ వేయడం కానీ లేదా వేరే స్ట్రాంగ్ మెడిసిన్స్ వాడడం వలన ఓవర్ డోస్ అయ్యి టాక్సిక్ డోస్ వెళ్ళడం వల్ల లివర్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. అలా చేయకూడదు. ఇంకా జ్వరం వచ్చినప్పుడు కొన్ని తీసుకోకూడనటువంటి ఏంటంటే, ఎక్కువగా బ్లాంకెట్స్, బెడ్షీట్స్ మొత్తం కప్పి ఉంచడం జరుగుతుంది. దీనివల్ల బాడీ లోపల ఉన్న హీట్ అనేది బయటికి వెళ్ళదు, దానివల్ల టెంపరేచర్ అనేది డౌన్ అవ్వదు. కాబట్టి ఈ బ్లాంకెట్స్ అనేవి కప్పకుండా తీసి ఉంచాలి. ఇంకోటి, జ్వరం వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం జరుగుతుంది. జ్వరం ఎందుకు వస్తుంది? యాంటీబయాటిక్స్ వాడకపోవడం వల్ల ఏమైనా జ్వరం వస్తుంది కాబట్టి కంపల్సరీగా యాంటీబయాటిక్స్ తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది అని చాలామంది యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం జరుగుతుంది. సాధారణంగా పిల్లల్లో వచ్చే జ్వరాలకు కారణం వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా అతి ఎక్కువగా కారణమవుతుంది జ్వరానికి. కాబట్టి యాంటీబయాటిక్స్ వైరల్ ఇన్ఫెక్షన్లో ఎటువంటి ఉపయోగం ఉండదు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే అప్పుడు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. హై ఫీవర్ వచ్చినప్పుడు పిల్లల్లో ఫిట్స్ వచ్చి బ్రెయిన్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉందా? సాధారణంగా చాలామంది పిల్లల్లో జ్వరం వచ్చిన పిల్లలందరికీ కూడా ఫిట్స్ ఆర్ సీజర్స్ రావాల్సిన అవసరం లేదు. దానివల్ల బ్రెయిన్ డ్యామేజ్ జరిగే అవకాశం కూడా లేదు. తల్లిదండ్రుల్లో కానీ, వాళ్ళ బంధువుల్లో కానీ, వాళ్ళ అన్నదమ్ముల అక్క చెల్లెల్లో కానీ, చిన్నప్పుడు కానీ, తర్వాత పెద్దవారిలో కానీ, వాళ్ళ బంధువుల్లో ఈ ఫిట్స్ సంబంధించిన హిస్టరీ ఏమన్నా ఉంటే కనుక వీళ్ళల్లో జ్వరం ఎక్కువగా వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో జ్వరం రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రెగ్యులర్గా హ్యాండ్ వాషింగ్, చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలని. జలుబు, దగ్గు, జ్వరం వచ్చిన పేషెంట్స్తో ముట్టుకోవడం కానీ జరగకూడదు. ఇంకోటి, పిల్లల్లో జ్వరం కారణం మలేరియా, డెంగ్యూ, దోమల వల్ల వస్తుంది కాబట్టి దోమల నివారణ అనేది చేయవలసి ఉంటుంది. ఇంకోటి, ఈ నోసు, ముక్కు కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పనిసరిగా వయసును బట్టి వ్యాక్సినేషన్ అనేది రెగ్యులర్గా చేయించుకోవాల్సి ఉంటుంది.